జూన్ 6వ తారీఖున సిహెచ్ఆర్ గ్రామంలో జానేశ్వరి అనే పాప తప్పిపోయింది. ఆయన కుటుంబం అంతా ఒక తోటలో నివసిస్తూ పోషకాహారానికి ఉంటున్నాడు. ఆ పాప ఇంటికాడ నుండి తండ్రి పని చేసుకుంటే దగ్గరికి వెళ్తుండగా ఆ పాప తండ్రి వెనకాల వస్తూ తప్పిపోయింది. పాప ఇక్కడ ఉండని ఆయన వేరే పని మీద ఉండగా ఆ పాప మరి ఆ ఇంటి దగ్గరలో ఉన్న కొండపైకి మార్గంగా వెళ్ళడం అని వార్తలు వచ్చాయి. దాని గురించి ప్రభుత్వ వారు మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. మరి పోలీసు వారు కానీ డిఎస్పీ గారు కానీ అలాగే మా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో స్పందించి రాజమండ్రి నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ కాకినాడ నుంచి కానీ ఈ జిల్లా యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ ఎస్పీలు డిఎస్పీలు ఎస్సీలు కూడా ఎంతో గాలించి మరి వల వేసుకున్నట్టు జల్లెడ పెట్టారు. అయినప్పటికీ కూడా పాప జాడ జరగలేదు. అలాగే మా గ్రామస్తులు అందరూ కలిపి సిహెచ్ గ్రామస్తులందరూ కూడా చంటి పిల్లలతో సహా అందరూ కూడా పెద్దలందరూ కూడా ఒక వినాయకుడి పూజలు అమ్మవారి పూజలు నిర్వహిస్తూ ఆ పాప ఎక్కడున్నా సరే సక్రంగా ఉండి మా పాప తిరిగి రావాలని ఆ విఘ్నేశ్వరిని ఆ నల్లగొండమ్మ తల్లిని కూడా మరి వేడుకుంటూ పూజలు నిర్వహిస్తున్నాము. తప్పకుండా కూడా ఆ దేవుడి యొక్క మహిమతో మా తల్లిదండ్రి యొక్క స్వాగతంతో ఉన్నారు కాబట్టి అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఎంతో బాధపడి తిరిగి కొండలు కాక ఇంచుమించుగా 1000 కిలోమీటర్లలో విస్తీర్ణంలో కూడా విస్తరించి గాలింపు చేయడం జరిగింది. ఆ పాప దొరకాలని ఆ వినాయకుడిని దేవుడిని కోరుకుంటూ మరి చల్లగా పాప మంచి శుభవార్త మా ఒక దేవుడి మా గ్రామ దేవత అయినటువంటి నల్లగొండమ్మ తల్లి వారి ఆశలతో కూడా మేము ప్రత్యేక పూజలు చేసి నిర్వహిస్తున్నామని ఆ దేవుడి యొక్క వందనం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ పాప పట్ల ఉండాలని సెలవు తీసుకుంటున్నాను.